రాజకీయ యోగానికి యాగం దగ్గరిదారని చాలా మంది నమ్ముతుంటారు. అలాంటి సెంటిమెంట్లను నమ్మే వారిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుంటారు. అందుకే ఎప్పటికప్పుడు యజ్ఞాలు యాగాలతో తన భక్తి ప్రపత్తులను చాటుకుంటారు కేసీఆర్. అధికారంలో ఉండగా రకరకాల యాగాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలోనూ నవగ్రహాల అనుగ్రహం కోసం మరో యాగం చేస్తున్నారట. ఇందుకోసం తన లక్కీ నంబర్ 6వ తేదీనే యాగం ప్రారంభించడం మరో విశేషంగా చెబుతున్నారు. ఇంతకీ కేసీఆర్ చేస్తున్న యాగమేంటో చూద్దాం. తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆధ్యాత్మికత కూడా చాలా ఎక్కువ. తరచూ గుడులు గోపురాలను దర్శించుకునే కేసీఆర్ ఎప్పటికప్పుడు యజ్ఞయాగాదులు చేస్తుంటారు. అధికారంలో ఉండగా చాలా యాగాలను చేసిన కేసీఆర్ వాటి ఫలితాలను పొందారు. కానీ ఎందుకనో గత ఎన్నికల్లో ఓటమి తరువాత ఈ తరహా పూజలకు కాస్త దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు మళ్లీ యాగం చేయడం మొదలుపెట్టారట. తన లక్కీ నంబర్ 6 అయితే సెప్టెంబర్ 6న నవగ్రహ యాగాన్ని మొదలుపెట్టారు కేసీఆర్. తన వ్యవసాయ క్షేత్రంలో కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఈ యాగం చేస్తున్నారు కేసీఆర్. దీంతో కేసీఆర్ సెంటిమెంట్ మరోసారి వార్తల్లోకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ చరిత్రలోనే లేనట్లు ఒక్క స్థానం గెలుచుకోలేకపోయింది. ఇక వ్యక్తిగతంగా కుమార్తె కవిత అరెస్టు కేసీఆర్ ను మరింత కుంగదీసింది. ఇప్పుడు కవిత బెయిల్పై విడుదల కావడం ఇకపై ఇలాంటి కష్టాలు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో నవగ్రహ యాగం చేయాలని సంకల్పించారట కేసీఆర్. ఈ యాగం తరువాతే స్థానిక ఎన్నికల్లో క్యాడర్ను సమాయత్తం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించారట కేసీఆర్. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నందున మంచి రోజు చూసుకుని నవగ్రహ యాగం మొదలుపెట్టారు కేసీఆర్. ఉద్యమ నేతగా తెలంగాణపై ప్రత్యేక ముద్ర వేసిన కేసీఆర్ లో దైవభక్తి ఎక్కువ. ఉద్యమ సమయం నుంచే ఆయన ఎన్నో యాగాలు చేసేవారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మహాయాగాలను చేసిన కేసీఆర్ వాటి ఫలితాలను అందుకున్నట్లు పలు సందర్భాల్లో చెప్పారు. 2015లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 5 రోజుల పాటు అయుత చండీ యాగం నిర్వహించిన కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేసి రెండోసారి రాజయోగాన్ని ఒడిసి పట్టుకున్నారు. అయితే 2023 ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం మళ్లీ చేసినా ఆయనకు రాజయోగం దూరమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మళ్లీ యాగం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ యాగం పూర్తయిన తరువాత తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు కేసీఆర్. మరోవైపు కేసీఆర్ చేస్తున్న నవగ్రహ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాలు పంచుకోగా కుమారుడు కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకుని 7వ తేదీన యాగంలో భాగస్వామి అవుతారని చెబుతున్నారు. మొత్తానికి నవగ్రహాలు అనుగ్రహించాలని కోరుతూ కేసీఆర్ చేస్తున్న యాగం ఎంతవరకు ఫలితమిస్తుందో గాని ఆయన సెంటిమెంట్ వర్కౌట్ కావాలని బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం బలంగా కోరుకుంటున్నాయి.